ఈ రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలు కలిగించేటువంటి గురుడు ఉచ్చస్థితిలోకి మే మాసములో చేరుకుంటున్నాడు. అప్పుడే మనకి యమునా నదీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ కర్కాటక రాశి యందు పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 4 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయం 11 గాను, రాజపూజ్యము 4, అవమానము 7 గాను కనబడుతున్నవి. ఏ పని చేపట్టినా బంగారం అవుతుంది. ఏ కార్యము ప్రారంభించినా అనాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అంతే దృష్టి దోషాన్ని, శత్రుభావాలని కూడా మీరు పెంపొందించుకుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి. మీ యోచనకి, ఆలోచనకి, మీ ప్రణాళికకి తగిన విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాన్ని పొందుతారు. ఉన్నత పదవులను అలంకరిస్తారు. మీ సలహాలకి, మీ సంప్రదింపులకి అటు ఇంట్లో, అటు బంధువర్గంలో, ఇటు ప్రభుత్వాలలో, ఇటు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా విలువ పెరుగుతుంది. మీ స్థాయి మారుతుంది, మీ స్థాయి పెరుగుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక సత్కార్యము, ఒక శుభకార్యము ఇంట్లో చేస్తారు. విశేషమైనటువంటి ధనలాభము, విశేషమైనటువంటి ధనవ్యయము కూడా మీకు కనబడుతున్నాయి. ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి కొనుగోలు కానీ, స్థిరాస్తి వ్యవహారము కానీ, ఒక ఇంట్లో శుభకార్య నిర్వహణ కానీ చేసి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. కొంత మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి, కానీ వాటికి మీరు భయపడక్కర్లేదు. వాటిని అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. భార్య ఒక చోట పనిచేస్తూ, భర్త ఒక చోట పనిచేస్తూ, లేకపోతే భార్యా బిడ్డలను ఒక దగ్గర పెట్టి భర్త వేరే దగ్గర పనిచేస్తూ ఆ పరిస్థితికి చరమం గీతం పాడుతారు. మళ్ళీ అనుకూలమైనటువంటి బదిలీలతోటి అందరూ ఒక దగ్గర ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి భవిష్యత్తును మీరు పొందగలుగుతారు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా ఉన్నత పదవుల్లో పనిచేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ రంగాల వంటి వారి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. వీరి ప్రణాళికకు కానీ, వీరి ఆలోచనలకు కానీ తగిన విలువ ఏర్పడుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చాలా విశేషమైనటువంటి పదవులను అలంకరిస్తారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయమే. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది వీళ్ళకి. ఇక కళాకారులకి చాలా విశేషమైనటువంటి అవకాశాలతో సరిపోవడం లేదు. వీళ్ళు ప్రభుత్వాల దగ్గర నుంచి వీళ్ళు బిరుదుల్ని పొందేందుకు, ప్రభుత్వాలు గుర్తింపుతోటి ఆర్థిక బలాన్ని వీళ్ళకి అందించేటందుకు అవకాశం ఏర్పడుతోంది. కొత్త కొత్త ప్రణాళికలను వీళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు. వీళ్ళు అటు లోహ వ్యాపారులు కానీ, ఇటు కాంట్రాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటాయి, కానీ దాన్ని అధిగమించేటువంటి బలం కూడా మీకు ఉంటుంది. మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. మీ యొక్క ప్రణాళికకు, మీరిచ్చే సలహాలకు విలువ పెరుగుతుంది. అటు మీ బంధువర్గంలో కానీ, ఇటు మీ కార్యాలయాలలో కానీ, ఇటు ప్రభుత్వ రంగాలలో కానీ మీ గురించి జనాలు ఎదురు చూసేటువంటి ఉత్తమ స్థాయికి మీరు చేరుకుంటారు. అంత ఉత్తమమైన గుర్తింపు లభిస్తుంది. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంకా మరింతమైనటువంటి పదునుగా ఉంటాయి. వాళ్ళకి దేశ రక్షణ అనేటువంటి, దేశ రక్షణ కోసం మిమ్మల్ని మీరు నియుక్తి చేసుకునేటందుకు అవకాశం ఏర్పడుతుంది. మీ మేధస్సుని దేశం కోసం ఉపయోగించేందుకు అవకాశం. గురుడు ఈ సంవత్సరము రాజు గురుడు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పని చేసినా బహుజన యోగ్యంగా ఉండేటట్టుగా చేసేందుకు అవకాశం అనమాట. అంతటి మంచి ఆలోచనలు ఇస్తాడు మనకి గురువు బృహస్పతి, అందులో ఉచ్చులో ఉన్నటువంటి గ్రహం. అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తితోటి, ధారణా శక్తితోటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరము విద్యార్థులు చాలా అనాయాసంగా పొందుతారు. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి సమయము. మీ భూ విలువ పెరుగుతుంది. అలాగే పంట కూడా చేతికి వస్తుంది. సకాలంలో వర్షాలు పడతాయి. అనావృష్టి కలిగినా అది మీకు నష్టాన్ని కలిగించేటట్టుగా ఉండదు. ముఖ్యంగా తెల్ల భూముల యందు తెల్ల పంటలు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, లాభాలను ఇస్తాయి మీకు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు నెలలో అవకాశం ఉంటే ప్రతి శనివారము, కాకుంటే కనీసము ఒక శనివారం అయినా సరే ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసి ఆకుపూజ చేయించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పరిహారం వీళ్ళకి. అంతేకాక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు విశేషమైనటువంటి నవగ్రహ హోమంతో, లక్ష్మీ గణపతి హోమము పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి,
అంతేకాక ఆషాఢమాసంలో ఒకసారి, మాఘమాసములో ఒకసారి చండీ హోమము మీ ఇంట్లో కుదిరితే ఇంట్లో, ఆలయంలో కుదిరితే ఆలయంలో చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా ఈ సంవత్సరం అంతా నెలలో ఒక శనివారము 16 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి వారికి చేసి ఆకుపూజ చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ